అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన మెగా ఫ్యాన్స్ అండ్ ఇతర ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దీనిలో ఒక సినిమాలో లైన్ ఉంటుందండి, అడవి ఓ పెద్ద బాల్ శిక్ష అని. అలాగే నా మొదటి చాప్టర్ ఉప్పెన అయితే నా రెండో చాప్టర్ కొండపొలం. దీనిలో నేను ఎన్నో నేర్చుకున్నాను. ఆ, ఇతర ఆర్టిస్టుల దగ్గర నుంచి, సాయి సింగ్ గారి దగ్గర నుంచి, రకుల్ ప్రీత్ సింగ్ గారి దగ్గర నుంచి, మహేష్ విటా గారు, అశోక్ వర్ధన్ గారు, రచరవి గారు, రవి అన్న, వీళ్ళందరి దగ్గర నుంచి ఎన్నెన్నో నేర్చుకున్నాను. అండ్ అలాగే రంగస్థలం మహేష్ గారు అండ్ ప్రభు గారు, ఆ, అంటే ఎంత స్పాంటేనియస్గా ఎంత బాగా చేయాలి, అంటే డైలాగ్స్ ఎంత బాగా చెప్పాలి, అండ్ ఎవ్రీ డే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. వాళ్ళు ఎంత ఎంతూసియాసంతో చేస్తారు. అంటే ఈ బాడీ ఈజ్, ఆ కామెడీ టైమింగ్ కానీ యూనో అది చేయడం చాలా కష్టం. అండ్ అండ్ ఎప్పుడు వాళ్ళు చూస్తూ చాలా అబ్జర్వ్ చేసి బాగా నేర్చుకున్నాను. సో ఇది ఆ సెకండ్ చాప్టర్లో మేబీ ఒక ఫస్ట్ లెసన్ అనుకుంటున్నాను. అండ్ అలాగే యూనో క్రిష్ గారిది, రాజీవ్ గారిది అండ్ బాబా గారి ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలి. వాళ్ళు ముగ్గురు ఎక్కువ సెట్లో అంత మాట్లాడుకుంటారు, బట్ సినిమా పరంగానే మాట్లాడుకుంటారు. బట్ ముందే తెలిసిపోద్ది వాళ్ళకి, నా ఫ్రెండ్కి ఇది కావాలని రాజీవ్ అని ముందే తెలిసిపోతుంది. బాబా గారికి ఏం ఇవ్వాలో ముందే తెలిసిపోతే, అండ్ క్రిషన్ ఆల్సో వచ్చేస్తుంది ఏం కావాలో. రాజీవన్ డజన్ హ్యావ్ టు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి క్రిషన్ అడిగే అవసరం లేదు. ఆయన అక్కడెక్కడో దూరంగా ఉంటారు, వీళ్ళిద్దరు ఇక్కడ సెట్లో ఉండి ఫారెస్ట్లో చేస్తూ ఉంటే వాళ్ళ ఇది ఎప్పుడు అర్థమైపోతుంది. ఐ నో మై ఫ్రెండ్స్ వాంట్ దిస్ అని వాళ్ళకి రాజీవన్ చూసుకుంటూ ఉంటాడు. సో వాళ్ళ ఇది అండ్ బాబా కూడా అంతే. క్రిషన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే సీన్ బాబాకు తెలుసు ఏం పెట్టాలో షార్ట్. క్రిషన్ చెప్పక్కర్లేదు, బాబా నాకు ఇది కావాలని ఇప్పుడు చెప్పక్కర్లేదు. బాబా గారికి నోస్ దట్ దిస్ వాట్ మై ఫ్రెండ్ వాంట్స్. అండ్ క్రిషన్ ఇస్ ఈక్వల్లీ క్లియర్. ఐ హ్యావ్ టు గివ్ ఈక్వల్ టైం నా కెమెరామెన్కి ఇవ్వాలి, అండ్ అలాగే ఒక మంచి అవుట్పుట్ నా ఫ్రెండ్కి ఇవ్వాలి, ప్రొడ్యూసర్కి ఇవ్వాలని. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ ఇస్ జస్ట్ బ్యూటిఫుల్ అండి. నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అండ్ క్రిషన్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఎంత క్విక్గా ఎంత ఎఫిషియెంట్గా మనం పనిచేస్తే యూనో మనం క్లియర్గా ఉంటే చాలని. అండ్ తను ఎప్పుడు నాకు ఫ్రెండ్గా, ఒక ఎల్డర్ బ్రదర్గా ఎప్పుడు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అలాగే ఈ సినిమా మేము నార్మల్ సర్కమ్స్టాన్స్ చేయలేదండి, కరోనా టైంలో చేసాం. అండ్ ఎంతో దూరాలు వెళ్ళి చేసాం. దానివల్ల జిమ్మీ జీప్ ఎక్విప్మెంట్, యూనో కెమెరా క్రూ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ బాగా కష్టపడ్డారు. అన్నీ మోసుకొని అంత దూరం వెళ్ళడం, ప్రొడక్షన్ వైజ్ మాకు ఫుడ్ అన్నీ మేము ఊరినే అన్న వాటర్ ఇవ్వండి అన్న అంటే వాళ్ళు అంత ముందు 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఎంతో దూరం పట్టుకొని వచ్చి ఆ వాటర్ బాటిల్స్ తెచ్చి మాకు ఇచ్చేవారు. సో దట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ దెమ్. అండ్ ఊరినే ఎండలు ఉంటాయండి, ఆబ్వియస్లీ ఎండలు అన్ని చోట్ల ఉంటాయి, బట్ అక్కడ కాలిపోయే ఎండ ఉండేది, మా స్కిన్ కాలిపోయి, ఇట్స్ నాట్ మచ్. బట్ వాళ్ళు అవి ఎత్తుకుంటూ వచ్చి యూనో వెయిట్స్ ఎత్తుకుంటూ ఒక్కోటి 25 కిలోస్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. 3-4 కిలోమీటర్స్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ ఇస్ జస్ట్ గ్రేట్. సార్ ఇది మీ అందరి ప్రాజెక్ట్ కూడా, మీ అందరి కష్టమే ఇవాళ కొండపొలం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత చెప్పినా థ్యాంక్ యూ సరిపోదు. అండ్ అలాగే ద లాట్ ఆఫ్ పీపుల్ అండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, సూర్య గారు హూజ్ ఆల్వేస్ యూనో, క్రిష్ గారు బాయ్ అంటే నాకు కొంచెం సిగ్గు క్రిష్ గారు అడగడం స్టార్టింగ్లో, బట్ సూర్య గారు, కాంతన్న, యూనో మై ఫ్రెండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అశోక్, సాయి, ఆల్ ఆఫ్ దీస్ గైజ్ ఎప్పుడు ఏదన్నా బాగుందన్నా అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఆ సరదా ఇప్పుడు ఉండింది. అండ్ అలాగే ఈ క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ మనలో ఒకడు. ఇప్పుడు మనం ఎన్నో ఫియర్స్ ఎవ్రీడే ఫేస్ చేస్తూ ఉంటాం లైఫ్లో. అలాంటిది ఈ క్యారెక్టర్ కూడా ఎవ్రీ స్టెప్, మూవీ వెళ్ళే కొద్దీ ఎవ్రీ స్టెప్ ఒక్కొక్క ఫియర్ దాటుకుంటూ వెళ్తాడు. దాటుకొని వెళ్ళి లాస్ట్లో ఒక యూనో ఒక ప్రౌడ్ డైరెక్టర్గా, ఒక ప్రౌడ్ హీరోయిన్గా, ఒక ప్రౌడ్ యూనో ప్రొడ్యూసర్, కెమెరామెన్, ఒక ప్రౌడ్ ఆర్టిస్ట్గా, లేదా మీలో ఒకడుగా, యూనో ఒక ఐఏఎస్, ఒక ఐఎఫ్ఎస్, దెల్ బి లాడ్ ఆఫ్ అన్టోల్డ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్, మనకు తెలియనివన్నీ ఎన్నెన్నో ఉంటాయి. లైక్ జబర్దస్త్లో యూనో రచ్చరవి గారు ఎన్నో కష్టాలు పడి వచ్చారు. అలా ఎంతోమంది ఆర్టిస్టులు, లైక్ ల్యాక్స్ ఆఫ్ క్రోస్ పీపుల్ పోలీస్ ఆఫీసర్ అయ్యే ఎన్ని కష్టాలు పడతారో, ఈ సినిమాలో కూడా కటారు రవీంద్ర నా అంత ఈక్వల్గా కష్టపడి అన్ని ఒడుగులు ఎదుర్కొని వచ్చి ఆ సింహాన్ని ఎదుర్కొని జయించడమే ఈ కొండపొలం. అండ్ అలాగే యూనో
అది అందరిలో ఉంటుందండి. ఐ నో కొన్నిసార్లు ఒక స్టెప్ వేసే ముందు పడిపోతామేమో అని, లేకపోతే పడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ లెగిచి కష్టపడాలి అని కొన్నిసార్లు ఆ ఎనర్జీ ఉంటుంది, అబ్బా లేదురా అవ్వట్లేదు అని. బట్ ఈ సినిమా డెఫినెట్గా విల్ రిమైండ్ యూ బట్ ఎన్నిసార్లు పడినా సరే పడి మళ్ళీ మళ్ళీ లెగాలని ఒక చిన్న తపనైతే వస్తుంది, రేపైతుంది నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ అన్న, ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. డెఫినెట్గా ఆ థాట్ అయితే మీ అందులో రేపి డెఫినెట్గా యూ విల్ మేక్ యువర్ కంట్రీ అండ్ యువర్ ఇండియా ప్రౌడ్ అన్న. దీంతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.